కానిస్టేబుల్ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్ ఈవెంట్స్ సరైన రీతిలో నిర్వహించలేదని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కొందరు పోలీసు అధికారులు తమకు అనుకూలమైన వ్యక్తులకు ఓ విధంగా, సామాన్యులకు ఒక రకంగా, తమకు అనుకూలమైన వ్యక్తులకు మరో విధంగా పరీక్షలు నిర్వహించారని మండిపడుతున్నారు. మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పోలీస్ సెలక్షన్లో తమకు తీవ్ర ఇబ్బంది కలిగించే విధంగా తమకు అన్యాయం జరిగిందంటూ ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో పోలీస్ అభ్యర్థులు వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గాంధీ విగ్రహం దగ్గర వారు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి అన్యాయం జరిగింది ఏంటి అనేది వారి మాటల్లో వినే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగిందంటారు ఈవెంట్స్లో? సార్ ఏం లేదు సార్, మేము ఈ 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానీ అయితే మేమైతే అప్లై చేయడం జరిగింది. మేమంతా ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యాము. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా మేము దీనికోసం ప్రిపేర్ అయ్యాము, ఈవెంట్ కోసం. ఈవెంట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూస్తే మమ్మల్ని హైట్ లేదని చెప్తున్నారు. కారణం ఏంటో మాకైతే తెలియట్లేదు. మేము 2016 నోటిఫికేషన్ రాసాము, అప్పుడు హైట్ సెలెక్ట్ అయ్యాము. అప్పుడు ఎస్ఐ క్వాలిఫైడ్ కూడా మేము క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది హైట్లో. 2018 రాసాము, అప్పుడు అయ్యాము. మొన్న రీసెంట్గా 2023 ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా మేము క్వాలిఫైడ్ అయ్యాము. దాదాపుగా 168 సెంటీమీటర్ ఉన్న మా హైటు ఇప్పుడు 166.5 చూపెడుతున్నారు. మరి తప్పు మాదా, సెన్సార్స్దా? వి వాంట్ జస్టిస్ సార్. మేము అడుగుతున్నాము. మా హైట్ అయితే ఎప్పుడు మాకు తగ్గదు కదా. హైట్ ఎప్పుడున్న వాళ్ళం కూడా అలానే ఉన్నాం మేము. దాదాపుగా ఇంత కక్షపూరితంగా ఉన్నటువంటి ఈ లోపభూయిష్టంగా ఉన్నటువంటి సెన్సార్ వల్ల మేము వేలాది మంది అయితే మేము నష్టపోతున్నాం. మా జీవితం ఎందుకంటారంటే ఇది సెలెక్టర్స్ ఎవరైతే సెలెక్షన్ చేస్తున్నారో వారే కావాలని చేస్తున్నారా, మిమ్మల్ని అభ్యర్థులు ఎక్కువ కావడం వలన ఫిల్టర్ చేయడానికి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మేమైతే వాళ్ళు ఫిల్టర్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ఏదైతే హైటు మెజర్మెంట్కి వెళ్ళిన రోజు నా హైట్ వచ్చేసి 167.4 వచ్చింది సార్. మరి అదే మేము ఎందుకు ఇలా సెలెక్ట్ అయినాం సార్? లాస్ట్ మనం రిక్రూట్మెంట్ మీద కూడా మేము సెలెక్ట్ అయినాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం సార్. లేదంటే మేము రాము కదా అని మేము చెప్పడం జరిగింది. మేము క్వాలిఫైడ్ అయిన ఎస్ఐ మెమరాండం కూడా మేము సార్ వారికి చూపించడం జరిగింది. వాళ్ళు అయినా కూడా దాని గురించి మా గురించి పట్టించుకోవడం లేదు. అప్పీల్కి వెళ్ళిన రోజు ఏకంగా 1 సెంటీమీటర్ మళ్ళీ తక్కువ చూపిస్తున్నారు. ఇది హౌ ఈజ్ పాసిబుల్? ఒక్క రోజుకే 1 సెంటీమీటర్ అనేది తక్కువ కాదు కదా. మరి అధికారులు ఇది నిర్లక్ష్యమా, లేదంటే మేము చేసుకున్నటువంటి మేము శాపమా? సార్ యాక్చువల్లీ 2022లో నోటిఫికేషన్ వచ్చింది గత వైఎస్ఆర్ గవర్నమెంట్ తరఫున. అప్పుడు 6,100 పోస్టులు రిలీజ్ చేశారు. సో మేము 2022 నుంచి మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. దగ్గర ఇక్కడికి ఇప్పటికీ 2.5 years. గవర్నమెంట్ 2018 నుంచి 2022 వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇదంతా కేవలం ప్రభుత్వం యొక్క గత గవర్నమెంట్ చేసిన నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇంత లా జరిగిందని మేమంతా భావిస్తున్నాము. ప్లస్ ఇంకొకటి, మేము 2022 జనవరిలో 2023 జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాము. అప్పుడు మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఎంటర్ చేయాల్సి వస్తుంది, సెంట్రల్ కానీ స్టేట్ కానీ. సో అప్పుడు ఉపయోగపడిన డేట్ ఆఫ్ బర్త్ మాకు ఈవెంట్స్లో ఎందుకు ఉపయోగపడలేదు? మరి మేము ఇంత హార్డ్ వర్క్ చేసి గ్రౌండ్లో అంత దూరం వెళ్ళిన తర్వాత ఏజ్ 1 month అయిపోయింది, 6 months అయిపోయింది, 1 year అయిపోయిందని మమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ చేసి వెనక్కు పంపడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయము? మాకు కనీసం 6 నెలలు కానీ లేదంటే సంవత్సరం కానీ వయోపరిమితి పెంచి కంపల్సరీగా మాకు న్యాయం చేసి మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేసి మమ్మల్ని మెయిన్ ఎగ్జామ్కు ఎలిజిబుల్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పోలీసుల యొక్క సెలక్షన్ జరిగిందో ఆ సెలక్షన్లో చాలా గందరగోళం జరిగిన పరిస్థితి. కావాలనే వారికి సంబంధించిన అభ్యర్థులను మాత్రమే సెలెక్ట్ చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వివిధ కారణాలు చెప్పి వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే జరిగిన ఈవెంట్స్ని మరొకసారి కండక్ట్ చేయాలి, ఆ యొక్క ఈవెంట్స్లో తమకు న్యాయం చేయాలంటూ ఏదైతే పోలీస్ అభ్యర్థులు ఉంటారో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ చేయకర్త లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.